డాక్టర్ ఎప్పుడూ లాభాల్లో తొలతూగే వృత్తి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అనుసీజన్ అంటూ లేని పని వైద్యం అనే అభిప్రాయం కూడా ఉంది. డాక్టర్ అవటం అంటే మాటలు కాదు, ఎన్నో సంవత్సరాలు దీక్షతో చదవాలి. చదువుకు అయ్యే ఖర్చుకు వెనుకాడకూడదు. ఆఖరి క్షణం వరకు పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితోనే సమానం. ఎంత ఎమర్జెన్సీ అత్యవసరమైన ధైర్యాన్ని కోల్పోకూడదు. ఎక్కువ తెలివితేటలు ప్రదర్శించాలి. రోగుల బాధలు బాధ్యతగా వినాలి. రోగులను తోటివారిగా సాటివారిగా చూడాలి. మాటలతో వారికి జీవితం మీద ఆశలు కల్పించాలి. ఎన్నో వందల కేసులు చూసి ఉండటం వలన వైద్యుల గుండె మొద్దుబారిపోతుంది. జాలి మాయమవుతుంది. కరుణ పారావశారవుతుంది. ఎంత పెద్ద కేసు అయినా నిబ్బరం కోల్పోరు. ఆతృత నిమ్మలంగా ఉండటం అలవాటవుతుంది. మనకి ఏదైనా ఆపరేషన్ చేయాలంటే మనకు ఉన్నంత టెన్షన్ వైద్యులకు ఉండదు. అలాంటి ఆపరేషన్ల వారు ఎన్నో చూసి ఉంటారు. వైద్యుడు కంటికి కనిపించే దైవం వంటి వారు. కొందరు ఆశపడి తప్పుడు రోగం చూపి డబ్బు కాజేయటానికి చూస్తుంటారు. అందరూ అలానే ఉంటారు అనుకోవద్దు. పురుషులందు పుణ్య పురుషులు వేరేయా వలె ఉంటారు. ఆఖరి క్షణం వరకు రోగిని బ్రతికించటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. పుట్టుక సావు రెండింటినీ సమానంగా చూడగలిగే వృత్తి వైద్యమే. ఓ వ్యక్తిని ప్రాణం నుండి రక్షించినప్పుడు వైద్యులలో, రోగులలో, రోగి బంధువులలో కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది, డబ్బుతో కొనలేనిది.